వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి వైసీపీ పార్టీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ ఉంది. తీవ్ర ఆవేదన, ఆందోళన కూడా వాళ్ళు వెలిబుచ్చుతూ ఉన్నారు. కారణం, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా పర్యటనల్లో లోపాలు, పోలీసుల రక్షణ కల్పించకపోవడం, నామమాత్రపు చర్యలు కూడా తీసుకోకపోవడం, కనీసం ఒక్క పోలీసు కూడా లేకుండా ఉండడం గుంటూరు మిర్చియాట పర్యటనకు వెళ్ళినప్పుడు, వీటన్నిటి మీద సీనియర్ నాయకులు పోచ్చ సత్యనారాయణ గారి నేతృత్వంలోని ఒక బృందం వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకుంటూ. మరొక వైపు తాజాగా వైసీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు, ఎంపీ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. Z+ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది అని, తన భద్రత మీద తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది అని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఈ మధ్య చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రతిదీ కూడా అనుమానాస్పదంగానే ఉంది అన్నటువంటి ఎంపీ జగన్ గారి భద్రత కోసం కేంద్ర బలగాలను ఉపయోగించాలి అని, కేంద్ర బలగాలు జగన్ గారికి రక్షణగా రావాలి అని ప్రధాని గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి లేఖలు రాసినటువంటి మిథున్ రెడ్డి గారు అయితే ఆ లేఖలో ప్రస్తావించారు. బట్ ఇంట్రెస్టింగ్ టర్న్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఈ మేరకు కోరడం మంచి పరిణామం. ఎందుకంటే కేంద్రం ఏం స్పందిస్తుంది, వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళ వ్యూ ఏంటి అన్నది కూడా తెలియాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారా, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి ఏమైనా వాళ్ళు సూచిస్తారా, లేఖ రాస్తారా, లేదు అంటే కేంద్ర బలగాల రక్షణ కోసం పంపిస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ టు నో. ఎన్నికలకు ముందే నారా లోకేష్ గారికి సెక్యూరిటీ కావాలి అంటే ఏకంగా బ్లాక్ క్యాట్ కమాండర్స్ని పంపించారు. అప్పుడు ఎన్నికలకు ముందే రఘురామకృష్ణంరాజు గారు నాకు ప్రాణహాని ఉంది అంటే ఆయనకు వైస్ సెక్యూరిటీ మనం చూసాం. ఆయన ఆ పక్క ఈ పక్క గన్లు పట్టుకున్న వాళ్ళు నిలబడి ఇప్పుడు రండి ఎవరు వస్తారో అన్నట్టు మధ్యలో ఆయన నిలబడి ఆ ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. భద్రత కావాలి అని రఘురామకృష్ణంరాజు గారు అడిగితే భద్రత ఇచ్చారు. అదనపు సెక్యూరిటీ కావాలి అని నారా లోకేష్ గారు అడిగితే అదనపు సెక్యూరిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి కేంద్ర బలగాల రక్షణ కావాలి అని చెప్పి అడిగితే రక్షణ ఇస్తారా, ఇవ్వరా అన్నది డెఫినెట్లీ తెలుసుకోవాలి కదా.